హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అప్డేట్ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఈరోజు అప్డేట్ ఏంటంటే క్యాబినెట్ మీటింగ్లో సమావేశం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ సమావేశంలో ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీల కోసం సూపర్ సిక్స్ పథకాల గురించి పూర్తి వివరాలు అయితే మనకు తెలియని ఉన్నాయి. ఆ పథకాలు ఏది ముందు అయితే ప్రారంభిస్తారా, ఈ పథకాలు ఏదేది కీలకంగా ఉన్నాయనే గురించి మనం చర్చించుకుందాం ఫ్రెండ్స్. దీని గురించి తెలుసుకునే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ మీద క్లిక్ చేశారంటే నోటిఫికేషన్ అయితే మీకు ముందుకు వస్తుంది ఫ్రెండ్స్. అలాగే స్కిప్ చేయకుండా పూర్తిగా వినగలిగితే నాకు తెలిసిన సమాచారం వరకు, నాకు వచ్చిన అప్డేట్ వరకు మీకైతే నేను తెలియజేయాలని ప్రయత్నిస్తాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మనం ఇంకైతే టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలపై నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వం అమలు చేసే పథకాలు, ఎన్నికల్లో హామీలు, ఆర్థిక పరిస్థితులపై చర్చించే అవకాశం అయితే పూర్తిగా ఉంది ఫ్రెండ్స్. అలాగే రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఈరోజు 11 గంటలకైతే జరగనుంది. దీనికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అధ్యక్షత వహించడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ సమావేశంలో ఓట్ ఆన్ అకౌంట్స్ ఆర్డినెన్స్ ఆమోదంపై అయితే మంత్రివర్గం చర్చించే అవకాశాలు బాగున్నాయి ఫ్రెండ్స్. అలాగే ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలు అమలుపై కూడా ఏపీ ఆర్థిక పరిస్థితిపై చంద్రబాబు నేతృత్వంలో మంత్రులు చర్చించున్నారు. మరోవైపు ఈ నెల 22వ తేదీ నుంచి కూడా అసెంబ్లీ సమావేశాలు జరిగే ప్రచారం కూడా జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ ప్రచారంలో రాష్ట్ర ప్రభుత్వం ఇంకా కుదురుకోకపోవడంతో మరో 2-3 నెలల కోసం ఓట్ ఆన్ అకౌంట్స్ బడ్జెట్ను నిధుల ద్వారా కూడా క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్. ఈ ఆర్డినెన్స్ విడుదలకు వీలుగా క్యాబినెట్ నిర్ణయం తీసుకోనుంది. ఈ నేపథ్యంలోనే వచ్చే క్యాబినెట్ మీటింగ్లో ఏపీ ప్రభుత్వం మరికొన్ని హామీలకు దిశగా కూడా అడుగులు వేస్తుంది ఫ్రెండ్స్. ఈ హామీల్లో మొదటిగా నెరవేర్చేది ఆర్టీసీ బస్సు. ఎన్నికల ప్రచారంలో మన చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. ఈ ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణం గురించి, పక్క రాష్ట్రాల్లో జరుగుతున్న దాని ఉచిత ప్రయాణం గురించి వాళ్ళు అధ్యయనం చేసి నివేదిక ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. అంటే ఈ ప్రభుత్వంలో ఉచిత ప్రయాణం ఎప్పటి నుంచి అనేది వచ్చే నెల ఆగస్టు 15 నుంచి విశాఖపట్నం నుంచి అయితే ప్రారంభించాలనేసి అవకాశాలు అయితే మనం చెప్తున్నారు. ఈ ఆర్టీసీ మండంపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు అయితే ప్రకటించడం జరిగింది. నెలలోపు ఈ పథకాన్ని ప్రారంభిస్తామని. దానికోసం ప్రత్యేక కసరత్తు కూడా జరిగినట్టు తెలుస్తుంది ఫ్రెండ్స్. ఈ చుట్టుపక్కల జరిగిన ఈ ఫ్రీ బస్సు పథకాన్ని గురించి కూడా అధ్యయనం చేసి నివేదిక ఇవ్వడం కూడా జరిగింది ఫ్రెండ్స్. దాని గురించి అయితే పూర్తి సమాచారం అయితే మనకి క్యాబినెట్ మీటింగ్ తర్వాత రానుంది ఫ్రెండ్స్. ఇది విశాఖపట్నం నుంచి అయితే ప్రారంభిస్తారనేసి మనకైతే విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం మనకు తెలుస్తుంది ఫ్రెండ్స్. అలాగే మిగతా పథకాలు కూడా ఎప్పుడు డేట్లు చేస్తారనేది కూడా ఈ సమాచారం నుంచి మనకి క్యాబినెట్ మీటింగ్ తర్వాత తెలియనుంది ఫ్రెండ్స్. అయితే ఈ క్యాబినెట్ మీటింగ్ తర్వాత మనకి ఏ పథకాలు ముందుగా వస్తాయి, ఏ డేట్లో వస్తాయి అనేది కూడా మనకి తెలియాల్సి ఉంది. దాని గురించి మనం వెయిట్ చేద్దాం ఫ్రెండ్స్. అలాగే ఈ క్యాబినెట్ మీటింగ్లో మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి కూడా బాధ్యతలని ఎక్కువగా ఇవ్వనున్నారు. ఈ గ్రామీణ అభివృద్ధి గురించి కూడా ఆయన చాలా అధ్యయనం చేసినారు. ఆయన కూడా ఈ క్యాబినెట్ మీటింగ్లో మనకైతే మంచి సమాచారాన్ని అయితే ఇవ్వనున్నారు. ప్రజలకి ఏం జరిగితే మంచి జరుగుతుంది, ఎలా చేస్తే మంచి జరుగుతుందో, ఏ పథకాలు ముందు ఇవ్వాలనే దాని గురించి కూడా వాళ్ళు పూర్తిగా నిర్ణయిస్తారనేసి సమాచారం ఫ్రెండ్స్. ఈ క్యాబినెట్ మీటింగ్లో సూపర్ 6 పథకాలు అయితే డేట్లు అయితే ఖచ్చితంగా వస్తాయనేసి అయితే మనకు సమాచారం ఉంది ఫ్రెండ్స్. కాబట్టి ఈ క్యాబినెట్ మీటింగ్ తర్వాత ఏ పథకం ముందుకు వస్తున్నది, ఎక్కడ వస్తుంది అనేది సమాచారం అయితే నేనైతే మీకు అందిస్తాను ఫ్రెండ్స్. అప్డేట్ రాగానే మీకైతే నేను మళ్ళీ మీకు ఇంకో వీడియో చేసి చెప్తాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో నచ్చినట్లయితే మీరు చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. తప్పులుంటే మన్నించండి ఫ్రెండ్స్. ఈ సమావేశంలో అయితే ఖచ్చితంగా మన సీఎం పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ముఖ్య పాత్ర పోషించనున్నారు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.